హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో టేస్టీగా, హెల్తీగా, క్విక్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చేసి చూపించబోతున్నా. అప్పటికప్పుడు దోశలను అలాగే స్పాంజీ అట్టును ఒకే పిండితో ఈ 2 రకాల టిఫిన్స్ని మనం చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా తినచ్చు. మనకి ఎందుకు ఆలస్యం, ఒకసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగును తీసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పును 1 పావు టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ బాగా బీట్ చేసుకోవాలి. మనకి బాగా కాస్త నురగ వచ్చింది అంటే బాగా కలిసిపోయినట్టు, అప్పుడు మనకి పిండి పులిసినట్టుగా వస్తుంది. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గుడ్డును పగలగొట్టి వేసుకోవాలి. మీరు గుడ్డు తినని వారైతే గుడ్డు లేకుండా కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి. గుడ్డు తినేవారైతే వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి 1 గుడ్డును కూడా ఇలా పగలగొట్టి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. మనం తీసుకున్న పెరుగు కంటే కూడా గోధుమ పిండి కాస్త ఎక్కువగా ఉండాలి. అంటే 1.5 కప్పు అన్నమాట. ఏ కప్పు అయితే మనం పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మరొక పావు కప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి మరొక 3/4 కప్పు దాకా నీళ్లు పడతాయి. మనం తీసుకున్న పెరుగు కాక మరొక 3/4 కప్పు నీళ్ళు అయితే ఖచ్చితంగా అవసరమవుతాయండి. లేదంటే కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. ఇలా అప్పుడప్పుడు కొన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని అయితే ఈ జారుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా దోశ పిండిలాగా మామూలుగా రెగ్యులర్గా మనం ఎలా అయితే దోశ పిండిని వేసుకుంటామో అదే విధంగా ఉండేలాగా కలుపుకొని ఫైనల్గా ఇందులోకి 1 2 స్పూన్స్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. అందుకోసమని లాస్ట్లో రవ్వను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారుగా, ఈ జారుగా ఉంటే సరిపోతుంది. దోశ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా నీళ్ళని చల్లుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళని చల్లి దోశను వేసామంటే దోశ అనేది పెనంకు బాగా అతుక్కోకుండా వస్తుంది. ఇలా ఎంత పలుచగా అయితే అంత పలుచగా మనం దోశను వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ 4 అంచుల దోశను బాగా కాలేలాగా కాల్చి తీసుకోవాలి. దోశ బాగా రంగు మారిన తర్వాత మనం దోశను తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఈ గోధుమ పిండితో ఇలా క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా దోశలను వేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇదే పిండితో మరొక రకం వేసి చూపిస్తున్నాను చూడండి. పెనంకు కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని గడ్డ పిండిని తీసుకొని కాస్త మందంగా ఉండేలాగా చిట్టిగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మరొక పక్క కూడా మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లలకి లేదా ముసలి వాళ్ళకి చాలా స్పాంజీగా, చాలా తినడానికి ఈజీగా ఉంటాయి. మార్నింగ్ టైంలో ఇలా ఒకసారి స్పాంజీ అట్టును అలాగే దోశలను ట్రై చేయండి. చాలా బాగుంటాయి. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏం చేయాలో తోచినప్పుడు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.